ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు, జడ్పీ చైర్మన్ తుల ఉమ గారు, ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ శంకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమౌళి గారు, వేదికను అలంకరించిన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, సభలో ఆసీనులై ఉన్న అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. నాకు సమయం లేదు, వాస్తవానికి తిరిగి వెళ్ళాలి. మీకు నమస్కారం చేసి 2 విషయాలు చెప్పాలని వచ్చినాను. మీతోని నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఈ ఎలక్షన్లో. ఒకవైపు టీడీపీ కాంగ్రెస్ కూటమి, మరోవైపు తెలంగాణ కోసం పోరాడి సాధించి తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీ దీవెనతో 4 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ పార్టీ. పోటీ వీళ్ళిద్దరి మధ్యనే ఉంది. మధ్యలో వేరే వాళ్ళు ఉన్నా వాళ్ళకి పెద్ద లెక్క లేదు, వాళ్ళు లేని కిందనే లెక్క. విషయాలన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. గతంలో కరెంటు సరఫరా కాంగ్రెస్ టీడీపీ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది మీరు ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అట్లనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, పిల్లలకు సన్నబియ్యం కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్స్ కావచ్చు, రైతుల కోసం ప్రత్యేకంగా దేశంలో ఎవరు ఇయ్యని విధంగా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవి ఇండియాలో ఈ స్కీములు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. మీ దీవెనతో పేదరికం పోవాలని ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాం. పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమైన సమస్య, మీ కాలువలకు, మీ ఆయకట్టుకు సరిగ్గా నీళ్లు రావు. ఈసారి నేను పనిచేయించిన ఉద్యమ సమయంలో నేను వస్తే కాలువ శ్రీరాంపూర్, ఓదెల అక్కడ నీళ్ళు సరిగ్గా పోలే. నేను పంపించిన మినిస్టర్లను పంపించినా తిప్పించినా మీకు ఒకటే నేను హామీ ఇస్తా ఉన్నా, పుష్కలమైన నీళ్లు మనకు వస్తూ ఉన్నాయి. ఈ చిల్లర కాంగ్రెస్ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తారు. వాళ్ళకి మెదడు తక్కువ, పంచాయతీ ఎక్కువ. మన నీళ్లు, వాళ్ళ నీళ్లు, వీళ్ళ నీళ్లు ఉండయి. గోదావరిలో పోలడని నీళ్లున్నాయి. కొన్ని వందల టీఎంసీల నీళ్ళు తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఏ ఇంచైనా నాదే, ప్రతి బెత్తడి జాగ కూడా నాదే. అంతా కూడా పారాలి, అందరూ బతకాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరి భూములు, మొదటి భూములు అనే మాట లేదు. ఆగురా బాబు, నువ్వెవరితో బాగాలే వినాల. ఏయ్ ఆగు, ఇప్పుడు నాగబట్టి రాదా అనిపించింది. కాలువ చివరి భూములు, మొదటి భూములు అంటే సంపేస్తా అని చెప్పిన ఇంజనీర్లకు. మొదటి గల్మ కాడ ఎంత పారుతుందో చివరి కాడ కూడా అంతే పారాలి. నేను వచ్చే టర్మ్లో నేనే పెద్దపల్లికి వచ్చి ఇక్కడ సమీక్ష సమావేశం పెట్టి మీ ప్రతి ఎకరా నీళ్లు వచ్చే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ హుసేన్ మియా వాగు మీద చెక్ డ్యాములు కావచ్చు, మానేరు చెక్ డ్యాములు కావచ్చు, మిత్రుడు శంకర్ రెడ్డి గారు కూడా చెప్తా ఉంటారు, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. మీకు డౌట్ అవసరం లేదు. గోదావరి పక్కనే ఉన్నారు, కాళేశ్వరం ఇక్కడనే వస్తూ ఉంది. మీకు నీళ్ళంటే తక్కువ పడతాయి కాబట్టి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఈ కిరికిరిగాల మాటలు నమ్మద్దని నేను మనవి చేస్తా ఉన్నా. మనోహర్ రెడ్డి గారి గురించి నేను చెప్పే అవసరం లేదు. ఆయన ఎంత మంచి వ్యక్తో మీకు తెలుసు. దేవుడు ఆయనకే మంచి ఆస్తులు ఇచ్చిండు, ఇతరుల సొమ్ము ఆశించేవాడు కాదు. హరితహారం ప్రోగ్రాం పెడితే ఆయన జేబులో నుంచి డబ్బులు పెట్టి లక్షలాది మొక్కలు తెచ్చి మీకు పంపిణీ చేసిండు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఆయనకు ప్రైజ్ కూడా ఇచ్చినాం. నేను మీ అందరితో ప్రార్థించేది, మంచి వానలు గెలిస్తే మంచిగా ఉంటుంది, బాగుపడతారు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది, అందులో డౌట్ లేదు. అన్నిటిని మించి పెద్దపల్లి ప్రజలు మీరు నాకు ఒక కానుక ఇయ్యాలి. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, ఈ జన్మల కూడా ఈ పెద్దపల్లి జిల్లా కాకపోతుండే. నేను మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన దానికి కృతజ్ఞతా భావంగా మనోహర్ రెడ్డి గారిని గెలిచి నాకు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా అప్పగించాలి. అప్పగిస్తారా లేదా? అప్పగిస్తామంటే సపడతో తెలియజేయాలి. మీరు ఆ పని చేయాలని నేను కోరుతా ఉన్నా. మనసులో కృతజ్ఞత ఉండాలి. పెద్దపల్లికి నీళ్లు తక్కువ ఉండే, ఏది తక్కువ ఉండేది, అన్ని రకాలుగా మనోహర్ రెడ్డి జిల్లా కేంద్రమే చేయించండి కాబట్టి అన్నీ కూడా తన్నుకొని వస్తాయి. ఇక్కడ రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్, మంచి చెడ్డ విద్యా సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కలిసి వస్తాయి. కాబట్టి మనోహర్ రెడ్డి గారిని గెలిపించి కారు గుర్తు కొట్టేసి విజయం అందించండి. మీ చివరి ఎకరానికి కూడా నీళ్లు అందించే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.
కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.